నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జెడ్పీ కార్యాలయం వద్ద నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్. భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు బడుగు బలహీన వర్గాల భాగ్య విధాత, యావత్ దేశానికి దిక్సూచి భారతరత్న మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, వారి జీవితం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 59వ వర్ధంతి సందర్భంగా సాంఘిక సంక్షేమం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘాల నాయకులు, సభ్యులతో కలిసి జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం, నేడు వారి మహా పరినిర్వాణ దివస్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్యున్నత భారత రాజ్యాంగం రచించిన బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు వారి హక్కుల పరిరక్షణకు పాటించాల్సిన విధులు, ఆదేశ సూత్రాలు అందులో పొందుపరిచి అండగా మార్గదర్శకులయ్యారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండగా నిలిచారని తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా తన పాఠశాల విద్య పూర్తి చేసి ఇతర దేశాలైన యూకే, లండన్లో కూడా ఉన్నత విద్యాభ్యాసం చేసిన నిత్య కృషివలుడు అని అన్నారు. మన జిల్లాలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర కమ్యూనిటీలలో చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లి చేస్తున్నారని, వారిని చదువుకునే వయసులో తప్పక చదివించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారిని ఖుష్బు కొటారి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ ఎస్డబ్ల్యూఓలు రాము నాయక్, శ్రీనివాసులు, రామ్మోహన్, అధికారులు, సిబ్బంది, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా పాల్గొనాలని, తర్వాత ఆయన మనకు కనపరిచినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం విధంగా, తర్వాత ఆయన కలగన్న ఈ యొక్క రాజ్యాధికారాన్ని, తర్వాత మన యొక్క సమన్వయం కోసం పోరాటం చేయాలని సందర్భంగా మేము భావిస్తూ, తర్వాత ఈరోజు ఇంత ఘనంగా అందరికీ నమస్కారము. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది మహాపరినిర్వాణ దివస్ భాగంగా శుభచక్రము వేసుకోవడానికి అవకాశం దొరికింది. చాలా సంతోషము. ఆయన లైఫ్ లో చేసిన కృషి వల్లనే మనకు భారత కాన్స్టిట్యూషన్ అనేది అమల్లో రావడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లనే దానిలో రకరకాల ఉన్న కండిషన్స్, అంటే మేజర్ గా మన రైట్స్ కావచ్చు, డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్స్ ఇచ్చినట్టు, అదేవిధంగా ప్రతి ఒక్క అంటే సమాజంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. సో అలాంటి ఒక వ్యక్తి పరినిర్వాణ దివస్ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరంగా. జిల్లాలో కూడా చాలా మంది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్న జిల్లా ఇది. వాళ్ళందరూ కూడా ఆయన లైఫ్ లో చూపించిన కృషి ఏంటంటే మేజర్ గా ఎడ్యుకేషన్ మీద ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎందుకంటే ఆయన స్వయంగానే చాలా ఇబ్బందులు ఉండి ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, దాని తర్వాత బయట యూకే, లండన్ లో కూడా వెళ్ళి చదవడం జరిగింది. ఆ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పర్టికులర్ గా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలో, అంటే మనకి ఈ జిల్లాలో కొంతవరకు ఏజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోవడము, మ్యారేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటి పేరెంట్స్ కూడా చూసుకొని పెళ్ళిళ్ళు కానీ అలాంటివి ఏమీ జరగకుండా పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ దినం భాగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కలెక్టర్ గారితో పాటు మరి ఎంఆర్పిఎస్, మరి ఎస్సీ మానిటరింగ్ కమిటీ మరియు జేఏసీ ఆధ్వర్యంలోన మరి ఆయనకు పూలమాల అర్పించి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాల కోసం ఎవరైతే భారతరత్న అవార్డు గ్రహీత 5 మంది కమిటీలో ఉన్న 4 పోయారో, ఆయన ఒక్కడే భారత రాజ్యాంగాన్ని సాధించిన వ్యక్తి.
భారతదేశంలోనే అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు పెద్ద ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి ఇంత ఘనమైన నివాళులు అర్పిస్తున్నారంటే చదువే సంపద. చదువు ఉంటేనే విజ్ఞానం ఉన్నప్పుడే మనిషికి గౌరవం మర్యాద పెరుగుతుంది. ఈ క్రమంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం నిరంతరం మేము పనిచేస్తాం. గతంలో కూడా పనిచేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా సత్య వరకు ప్రధానంగా ఎస్సీల కోసమే మేము ఆయన ఆశయాల కోసం పనిచేసి కనీసం 3 ఎకరాల భూమి దళితులకు సాధించే వరకు మేము నిద్రపోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.